అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము పెట్టిన 4-5 వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో 1000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు వీడియో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మా స్టోర్లో. ఆల్ ఓవర్ ఇండియా, తెలుగు స్టేట్స్ అన్నీ కూడా షిప్పింగ్ చేస్తున్నాము. సో యూజువల్లీ మాకు ఈ 1000 సబ్స్క్రైబర్స్తో పాటు పర్ డేకి మాకు నియర్లీ 35 నుంచి 50 ఆర్డర్స్ వస్తున్నాయి. వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ పర్ మంత్ థౌజండ్స్లో కొత్త కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు స్టోర్ని. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ పర్ డే. సో చాలా బాగా అనిపిస్తుంది ఇంత మంచి రెస్పాన్స్. అంటే మేము ఇనిషియల్గా ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీయే చాలా ప్రియారిటైజ్ చేసుకున్నాము. సో దానివల్లే మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇంత షార్ట్ టైంలో వచ్చిందని అనుకుంటున్నాము. మేమైతే యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ ఊహించి అయితే పెట్టలేదు, బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ పెట్టాము. మేము చాలా చిన్న ఏజ్లోనే పెట్టామండి బిజినెస్ అనేది. వీఆర్ జస్ట్ 25, మా హస్బెండ్ అండ్ నేను కూడా జస్ట్ 25 years. బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ప్యాషన్. మా పేరెంట్స్ 10 years బ్యాక్ నుంచి కూడా చాలా మంది కరోనా తర్వాత స్టార్ట్ చేశారు కదా మిల్లెట్స్, బట్ మా పేరెంట్స్ మాత్రం 10 years బ్యాక్ బోత్ సైడ్స్ అనమాట, హస్బెండ్ సైడ్ నా సైడ్ కూడా. మేము చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మా పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్సే. సో 10 years బ్యాక్ నుంచి ఫుడ్కి చాలా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు మా పెద్దవాళ్ళు. సో ఫుడ్ బాగుంటే హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి అని నమ్ముతాం మేము. సో మేము మిల్లెట్ స్టార్ట్ చేసి డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేసిన తర్వాత మా హెల్త్లో చాలా చేంజెస్ చూసాము. సో అవుట్ ఆఫ్ దాట్ మేము ఇలా స్టార్ట్ చేయాలి అనుకున్నాము. సో ఇప్పటికి కూడా 100లో ఒక 45% ఓకే, కొంచెం చేంజ్ అవుదాము అని ట్రై చేస్తున్నారు. ఇంకా కొంతమంది అలానే ఉండిపోయారు. సో వాళ్ళు ఎప్పుడు మారుతారంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి కరోనా అటాక్ అయినప్పుడు లేకపోతే డయాబెటిక్ బీపీ వచ్చినప్పుడు మాత్రమే, అంటే వచ్చే వరకు చూద్దాము అనే టైప్లో ఉంటారు కొంతమంది. బట్ అలా చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మిల్లెట్స్ ఇక్కడే కొనుక్కోమని కాదు, మీ దగ్గరలో ఎక్కడున్నా కొనుక్కోవచ్చు, దట్స్ యువర్ విష్. బట్ మేము పెట్టేవి ఏంటంటే చాలా క్వాలిటీగా పెడతాము. అన్నీ కూడా ఆర్గానిక్ అండ్ అన్పాలిష్డ్ ఉంటాయండి. అంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్, ఫైబర్, న్యూట్రియంట్స్ అన్నీ పోయాక యూజ్ ఏముందండి. సో పాలిష్ చేసినవి యూజ్ చేసుకోవడంలో అర్థమైతే లేదు. సో చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ నిజంగా అవన్నీ తీసుకొని ఆర్డర్స్ అన్ని ప్రాపర్గా చూసుకొని పంపించడానికి కొంచెం కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో అందుకే వీడియో అయితే లేట్ అయింది. మేము ఆర్డర్స్ అయితే 1 or 2 daysలో డిస్పాచ్ చేసేస్తున్నామండి. ఏది కూడా డిలే చేయట్లేదు. జస్ట్ బికాస్ ఆర్డర్స్ పెరిగే కొద్దీ మళ్ళీ లాట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. సో మేము అలా ఏ రోజు ఆ రోజే డిస్పాచ్ చేసేస్తున్నాం. మ్యాక్స్ 1 or 2 days అంతే. సో మీకు 3 to 4 daysలో రీచ్ అయిపోతుంది. అండ్ చాలా మంది కూడా మెసేజెస్ చేశారు, చాలా బాగున్నాయి ఐటమ్స్, క్వాలిటీ బాగుంది అండ్ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంత మంచి రెస్పాన్స్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి రెస్పాన్స్ అయితే ఊహించలేదు. సో వాట్ ఐ ఫీల్ ఈస్ మారాలి, మనం ఫుడ్ హ్యాబిట్స్లో మారాలి. చాలా జంక్ ఎక్కువైపోయింది. పాతకాలంలో ఇవన్నీ తిన్నారా అంటే ఎస్ తిన్నారు. మా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్పారు పాతకాలంలో పేదరికంలో ఉండి మిల్లెట్స్ తినేవారంట కొనుక్కోలేక. బట్ ఇప్పుడు చూసారా ఎంత కాస్ట్ అయిపోయిందో మిల్లెట్స్ కూడా. జస్ట్ బికాస్ డిమాండ్ ఎక్కువైపోయింది, హెల్త్ బాగోట్లేదు. ప్రతి ఒక్కరికి డయాబెటిక్, బీపీ, లేకపోతే ఏదో ఒకటి అల్జైమర్స్ అని, ఏదో ఒకటి మోకాలు నొప్పులు. సో ప్రతి ఒక్కరూ మారుతున్నారు. చిన్న వయసుల్లోనే హార్ట్ అటాక్స్. చాలా ఘోరం అండి. పాతకాలంలో 100+ years బతికేవాళ్ళు ఇప్పుడు 30 years కూడా బతకట్లేదు చాలా మంది. సో మారాలి, ఖచ్చితంగా మారండి. అట్లీస్ట్ మంచి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వైట్ రైస్ మేము తినలేము. ఎందుకు తినలేరండి? 10 రోజులు తినండి. నెక్స్ట్ 11th day నుంచి మీరు అదే తింటారు. మంచిగా నాటు బియ్యం తినండి, మిల్లెట్స్ తినండి. సో మిల్లెట్స్ పద్దాకా తినలేమంటే నాటు బియ్యం తీసుకొని తినండి.
ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చింతపండు సాల్ట్లో నానబెట్టుకొని కర్రీస్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. జంక్ ఓకే, సమ్ టైమ్స్ దట్స్ ఫైన్. షుగర్ అయితే మొత్తం కట్ చేసేయాలి. క్యాన్సర్కి ఫస్ట్ కారణం మైదా, షుగర్ అండి. సో అంతేకాదు జీనీ మోడిఫైడ్ ఫుడ్ కూడా ఒప్పుకోవాల్సిందే. సో మనం ఇవన్నీ ఎంత తగ్గిస్తే అంత మంచిది. వెజిటేబుల్స్ అయితే చాలా వరకు జీనీ మోడిఫైడే. సో మనం దానికి ఏం చేయలేము. ఇంట్లో పండించుకుంటే ఓకే, బట్ బయటవి ఇంకా మనం ఏం చేయలేము. బట్ రైసెస్లో అయితే నాటు బియ్యం, నవారా, బ్లాక్ రైస్, మైసూర్ మల్లిక, బహ్రూపి, రత్నచోడి, నారాయణ కామిని, ఇంకా చాలా చాలా చింతలూరి సన్నాలు చాలా ఉన్నాయి. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారం, లేకపోతే మీ కళ్ళకి ఏది బాగుందనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక్క మీల్ తినడంలో తప్పైతే లేదు కదా. ఏదో పులుసు మంచిగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మిల్లెట్స్. మిల్లెట్స్తో క్యాన్సరే పరిగెడుతుందండి. ఇంకా మనం ఎందుకు ఆగుతున్నాము మిల్లెట్స్ తినడానికి? సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా డేలో ఒకసారి అయినా మిల్లెట్స్ తింటాము. ఒక టైం ఏదో ఒక నాటు బియ్యం. సో నేనైతే యూజువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక పూట తినేసి ఇంకో పూట ఫ్రూట్స్ తింటున్నాను. సో అలా చేస్తున్నాను. సో మీరు కూడా మారాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీరేమన్నా మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే momsmillets.organics.com నుంచి ఆర్డర్ చేసుకోండి. మీరు స్నాక్స్ పిల్లలకి ఇవ్వాలనుకున్నా, పెద్దవాళ్ళు మీరైనా తినాలనుకున్నా చక్కగా మిల్లెట్స్తో చేసిన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో చేసిన స్నాక్స్ ఆర్డర్ చేసుకోండి మా నుండి. మీరు ఇంట్లో చేసుకోవచ్చు, బట్ రైస్ ఫ్లోర్తో చేసుకుంటారు, వైట్ రైస్ ఫ్లోర్. దానివల్ల యూజ్ అయితే ఏముండదు. సో చూడండి, ఓకే మా దగ్గర తీసుకోపోయినా మీరైనా ఇంట్లో ట్రై చేసుకోండి, నో ప్రాబ్లం ఇన్ దాట్. చేసుకోలేనప్పుడు ఆర్డర్ చేసుకోవడం బెస్ట్ కదా. సో చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూఎస్ ఆర్డర్స్ వస్తున్నాయి, సింగపూర్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే విపరీతంగా వస్తున్నాయి. సో 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 థ్యాంక్ యూ. సో ఈ రోజుతో ఈ వీడియో ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఇంకా పెరగాలి అనుకుంటున్నాను. మేము చాలా మందికి రీచ్ అవడం వల్ల మేము మంచి ఫుడ్ వాళ్ళ వరకు అందించవచ్చు అని హోప్ చేస్తున్నాము. సో మేమైతే ఇది అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తున్నాము, నాట్ ఫర్ సంథింగ్ ఏదో ఇట్లా వెళ్ళిపోవాలి అని కాదు. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అవుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మేము వీడియో పెట్టిన ఎమ్మటే మీరు చూడగలరు. సో లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.